అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగే. వాల్తేరు డివిజన్ అధికారికి అతికినట్లు ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. అంతా తానే తినాలి అనే అత్యాశ ఆ ఉన్నతాధికారి పాలిట శాపమైంది. లంచాల్లో తేడా రావడంతో సహోద్యోగులు సిబిఐకి సమాచారం ఇవ్వడంతో సదరు అధికారి కటకటాల పాలయ్యాడు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఉన్న వాల్తేరు డివిజన్ అంతా నాదే, అన్ని నాకే అన్నట్లుగా వ్యవహరించడంతో ఉన్నతాధికారి సిబిఐ అధికారుల చేతికి చిక్కినట్లు డివిజన్లో చర్చ జరుగుతోంది. అతిగా ఆశపడటమే ఆయన కొంప ముంచుంది. ప్రతి పనికి ఇచ్చే పర్సంటేజ్ మొత్తం తనకొక్కడికి దక్కాలనే భావనే ఆయనను కటకటాల్లోకి నెట్టింది. తమకు వాటాలు ఇవ్వకుండా ఒక్కడి తీసుకోవడంపై రగిలిపోయిన సహోద్యోగులు ఆయన వ్యవహారాలపై సిబిఐకి ఒప్పందించారు. అంటే ముంబైలో వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుండగా సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలో హెచ్ఏఆర్కే సొల్యూషన్స్, హిందుస్థాన్ ఫైబర్ గ్లాస్, డిఎన్ మార్కెటింగ్ అనే కాంట్రాక్టు సంస్థల నుంచి 87 లక్షల నగదుతో పాటు 72 లక్షల ఆభరణాలను తీసుకుంటూ ఈ నెల 17న సిబిఐకి దొరికిపోయారు. మరోవైపు వైజాగ్ కాంట్రాక్టులో ఎక్కువ మొత్తం ఒకే సంస్థకు అప్పగించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. వాస్తవానికి విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఇద్దరు ఉద్యోగులు వసూళ్ల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సౌరభ్ ప్రసాద్ వచ్చిన తర్వాత ప్రాంతానికో ప్రతినిధిని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. విశాఖలో పనిచేసిన ప్రధాన కాంట్రాక్టర్లు సంస్థలన్నీ కీలకమైన మరో రైల్వే ఉన్నతాధికారికి ముడుపులు సమర్పించుకుంటున్నాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టు సంస్థల నుంచి మాత్రం వసూలు చేసే బాధ్యతను ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్న మరో ఉద్యోగి చూసుకున్నారు. విజయనగరం నుంచి రాయగఢ్ వరకు ఒడిశాకు చెందిన మరో ఉద్యోగి వసూలు బాధ్యతలను అప్పగించారు. వీరంతా వసూలు చేసి వాటాలు వేసుకుని మిగిలిన వాటా మాజీ డిఆర్ఎం కు అందజేసేవారన్న ఆరోపణలు ఉన్నారు. తానే రంగంలోకి దిగితే ఎవరికి వాటాలు ఇవ్వక్కర్లేదని డిఆర్ఎం సౌరభ్ కుమార్ అత్యాశకు పోయాడు. ఈ 3 ఏళ్లలో సౌరభ్ ప్రసాద్ 4-5 డీల్స్ అయినా సొంతంగా నిర్వహించుకున్నట్లు, ముంబైలోనే ఈ వ్యవహారాలన్నీ చెక్కబెట్టుకున్నట్లు వార్తలు ఉన్నాయి. దీంతో తమ ఆదాయం పోతుందని భావించిన ఉద్యోగులు డిఆర్ఎం అవినీతిపై పక్కా సమాచారాన్ని సిబిఐకి అందించినట్లు వాల్తేరు డివిజన్ రైల్వే వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సౌరభ్ ప్రసాద్ సర్వీస్ అంతా ఉత్తరాది వైపే సాగింది. తొలిసారి ఆయన తూర్పు కోస్తా రైల్వేకి వచ్చారు. ఇప్పుడు లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కారు. ఈ ఏడాది జులైలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ బినీత్ సింగ్ కూడా సిబిఐకి దొరికిపోయారు. ఇలాంటి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బుకు ఆశపడితే కటకటాలు తప్పవంటూ ప్రజలు మండిపడుతున్నారు.